హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాసినిస్ కిచెన్. ఎండాకాలం అంటే అందరికీ గుర్తొచ్చేది మామిడికాయలు. మామిడికాయ పచ్చడి కానీ లేకపోతే తినడానికి మామిడికాయలు కానీ ఈ సీజన్లో అయితే అందరికీ గుర్తొచ్చేవి ఇవే. ఖచ్చితంగా అందరూ పెట్టుకుంటారు. ఈ ఊరగాయ మనకి సంవత్సరం పాటు మొత్తం నిల్వ ఉండేటట్టు చేసి పెట్టుకుంటారు. కాబట్టి ఈ ఊరగాయని మనం ఈ వీడియోలో చూసారు కదా, నోరూరిపోయేటట్టుగా ఎలా ఉందో. ఈ ఊరగాయని మనం ఎలా పెట్టుకోవాలో, దానికి కొలతలు ఎలా ఉంటాయో, ఈ టేస్టీ ఊరగాయ కోసం ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలో అని నేనైతే చూపించేస్తాను ఇప్పుడు కొలతల ప్రకారం. ఖచ్చితంగా ఈ కొలతలతో చేసుకోండి, మీకు పచ్చడి అయితే సూపర్గా వస్తుంది. ఫస్ట్ నేను ఈ వీడియోలో చూపిస్తున్న ఈ 6 కాయలు అయితే తీసుకున్నాను. అలా తీసుకొని వాటిని నీట్గా ఇలా ముక్కలు కట్ చేయించాను. కట్ చేయించిన ముక్కలు నేను నైట్ అంతా అలా గాలికి ఆరబెట్టేసాను పేపర్లో వేసేసి. ఇప్పుడు ఈ ఊరగాయకి కావాల్సిన ఈ వీడియోలో చూపిస్తున్న ఇవన్నీ అయితే తీసేసుకున్నాను. ఫస్ట్ ఈ ముక్కల్ని మనం కొలత వేసుకోవాలన్నమాట. 1 కేజీ ఉండే గిన్నెతో అయినా తీసుకోండి, మనం ఏ మెజర్మెంట్తో అయినా తీసుకోవచ్చు. ఖచ్చితంగా కొలత దీంతోనే అని ఏముండదు, ఎలా అయినా తీసుకోవచ్చు. నేనైతే గ్లాస్తో తీసుకుంటున్నాను. కొంతమంది దగ్గర కేజీ చెంబులు అని కూడా ఉంటాయి, వాటితో తీసుకుంటే కొంతమందికి వాటితో మెజర్మెంట్ అయితే కరెక్ట్గా వస్తుంది. ఇలా తీసుకున్నా కూడా నేను చెప్పిన కొలతలతో చేశారంటే పచ్చడి అయితే మీకు కరెక్ట్గా వస్తాయి, అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు అయితే నాకు ఖచ్చితంగా 5 గ్లాసులు అయితే అయ్యాయండి. 5 గ్లాసులు అంటే మనం కేజీ చెంబు తీసుకున్నా కూడా 1 కేజీ కంటే కొంచెం ఎక్కువ వస్తాయి. గట్టిగా అది పెట్టేస్తే ఖచ్చితంగా కేజీ అయితే వస్తాయి. చూసారు కదా, 5 గ్లాసులు అయితే వచ్చినట్టు అనమాట. ఇప్పుడు వీటిని నీట్గా పక్కన పెట్టుకోండి. ఫస్ట్ ఊరగాయ కోసం కావాల్సిన మెంతులు 2 స్పూన్లు అయితే తీసుకోండి. వీటిని స్టవ్ మీడియంలో కానీ లోలో కానీ పెట్టేసి మెల్లగా వేయించుకోవాలి మెంతుల్ని. ఈ ఊరగాయకి ఖచ్చితంగా మెంతులు, ఆవాలు ఇలాంటివి అయితే ఖచ్చితంగా కావాల్సిందే. వీటిని లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆవాలు మెంతులకి డబుల్ క్వాంటిటీ తీసుకోవాలి. 2 స్పూన్లు మెంతులకి 4 స్పూన్లు ఆవాలు తీసుకోవాలి. వీటిని కూడా లైట్గా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. మాడిపోనీయకుండా చూసుకోండి, అది మాత్రం మెయిన్. ఇప్పుడు రాక్ సాల్ట్ అంటాం కదా, కళ్ళుప్పు, దాన్ని నేను 1 గ్లాస్ అయితే తీసుకున్నాను. పూర్తిగా నిండుగా తీసుకోలేదు, కొంచెం కొలతతో తీసుకున్నాను. ఇప్పుడు ఆ రాక్ సాల్ట్ని మనం మిక్సీ పట్టుకొని మెత్తగా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. అలాగే కారం కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోండి. ఇప్పుడు ఈ ముక్కలలో ఉప్పు, కారం ఇవన్నీ వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. ముందుగా కావాలంటే సపరేట్గా అయినా సరే మిక్స్ చేసుకొని దీంట్లో ముక్కలలో కలుపుకోవచ్చు, లేదా మనం ఇలా డైరెక్ట్గా ముక్కలలో అయినా వేసేసుకోవచ్చు. అలాగే నేను తెల్ల ఆవాలు అయితే వేస్తున్నాను. ఇవి ఆవకాయలో వేసారంటే టేస్ట్ బాగుంటాయి. ఇవి ఖచ్చితంగా మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. చూసారు కదా తెల్లగా ఎలా ఉన్నాయో, ఇవి కూడా ఆవాలే అనమాట. వీటిని తెల్ల ఆవాలు అంటారు. సూపర్ మార్కెట్లో దొరుకుతాయి, తెచ్చుకొని వేసుకోండి కావాలంటే. అక్కడక్కడ ఊరగాయలు తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటాయి కాబట్టి వేస్తున్నాను నేను. ఈ మెంతులు, ఆవాల్ని ఇలా మిక్సీ పట్టుకోండి. మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకోండి, అప్పుడే బాగుంటాయి. అందుకని ఇలా పట్టి ఈ మెంతి పిండి, ఆవాల పిండిని కూడా దీంట్లో కలిపేసుకొని మొత్తం మనం ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ ఆయిల్ ఖచ్చితంగా పడుతుంది. ఫస్ట్ అయితే 1 గ్లాస్ మాత్రమే నేను వేరుశనగ నూనెని మాత్రమే వాడుతున్నాను, లేకపోతే నువ్వుల నూనెనైనా వాడుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే వాడాలి. ఆవకాయకి కానీ పచ్చళ్ళు పెట్టేటప్పుడు ఖచ్చితంగా వాటినే వాడండి, ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. మనం సన్ఫ్లవర్ ఆయిల్ ఇలాంటివి వాడామంటే పచ్చడి త్వరగా పాడైపోతుంది. అందుకని వేరుశనగ నూనె వాడుకోండి. ఇలా డైరెక్ట్గా పచ్చిది పోసారేంటి అనుకోవచ్చు. పచ్చళ్ళల్లో ఎప్పుడైనా కాగబెట్టి చల్లార్చుకొని అయినా కలుపుకోవాలి, లేకపోతే ఇలా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు, ఏమీ కాదు. బాగా పచ్చడి ఇందులో మనకి ఊరిద్ది అనమాట. ఈ మిక్స్ మొత్తాన్ని ఇప్పుడు బాగా నూనె
మనం వేసుకున్న పొళ్ళు ఇవన్నీ కలిసిపోయేటట్టుగా ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోండి. నూనె మనం కావాలంటే తక్కువైతే తర్వాత అయినా పోసుకోవచ్చు, దీంట్లో ఏమీ కాదు. ఒక 2 డేస్ అయిన తర్వాత కూడా పోసుకోవచ్చు. ఇలా మొత్తం ముక్కకు పట్టేటట్టు మిక్స్ చేయండి. మీరు కనుక నా వీడియోస్ చూస్తున్నట్టయితే ఈ ఛానల్ని, హాసినీస్ కిచెన్ ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ కామెంట్ కూడా పెట్టుకోండి. అంతేకాకుండా నా ఛానల్లో ఇంకా ఎన్నో వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూసేయచ్చు నా ఛానల్ని ఫాలో కనుక చేసుకున్నట్లయితే. చూసారు కదా, ఇప్పుడు మామిడికాయ ముక్కకైతే బాగా పట్టేసిందంతా. ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న దీన్ని నేనైతే దీంట్లో కొంచెం ఈ పచ్చడి అనేది కలర్ మారకుండా ఉండడానికి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. వేస్తే కొంచెం కలర్ కూడా మారకుండా బాగుంటుందని చెప్పేసి నేను దీంట్లో మిక్స్ చేస్తున్నాను. పసుపు కూడా కలిసిపోయేటట్టు కలుపుకోండి. కావాలంటే లాస్ట్లో ఇంకొంచెం మనం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మొత్తం ఒక జాడీలో పెట్టేసుకొని తర్వాత అయినా ఆయిల్ని మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కలుపుకున్న మామిడికాయ ముక్కలన్నిటినీ మనము ఒక జార్లోకి అయితే తీసుకుందాం. నేను ఇప్పుడు 1 కేజీ పట్టే అంత జాడీ అయితే తీసుకుంటున్నాను. దీంట్లో ఖచ్చితంగా కేజీ కొలత అన్నమాట. ఇది 1 కేజీది అని చెప్పి తీసుకున్నాను. దీంట్లో మనం కలుపుకున్న ఈ పచ్చడంతా దీన్ని ఫిల్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ ఇంకా నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ కామెంట్ కూడా పెట్టండి నచ్చితే మీకు. అలాగే ఇంకా మంచి మంచి రెసిపీలు మీకోసం నేనైతే ప్రిపేర్ చేస్తాను. నా ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసుకోండి. చిన్నపిల్లలకు సంబంధించిన స్నాక్స్ కూడా దీంట్లో చాలా ఉన్నాయి నా ఛానల్లో. చిన్నపిల్లలకు కావాల్సిన వాళ్ళు దీనిలో స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ అలాంటివి చూసి ఫాలో చేసుకోండి. ఇలా ఈ పచ్చడి మొత్తాన్ని ఈ జాడీలోకి పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మనం గాజు దాంట్లో కానీ లేకపోతే ఇలా జాడీలు ఇలాంటి వాటిల్లో మాత్రమే పెట్టుకోవాలన్నమాట పచ్చళ్ళని. స్టీల్ వాటిల్లో అలాంటి వాటిల్లో పెట్టుకోవద్దు. ఎక్కువ కాలం పెట్టామంటే స్టీల్ ఇది దీంట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి కొరికేస్తున్నట్టు అవుతుంది అన్నమాట. అందుకని ఇలా జాడీలో స్టోర్ చేసి పెట్టుకుంటే మనం ఎక్కువ కాలం ఉంటుంది. గాలి తగలేకుండా జాగ్రత్తగా పెట్టుకోండి. తడి లేకుండా ఉండేటట్టు చూసుకోండి. ముఖ్యంగా ఇలా మొత్తాన్ని పెట్టేసుకోవాలన్నమాట. ఇది ఖచ్చితంగా నేను చెప్పిన మెజర్మెంట్లో ఖచ్చితంగా చూడండి. మీ పచ్చడి అయితే చాలా బాగా వస్తుంది. ఉప్పు, కారం కరెక్ట్గా సరిపోతాయి. చూసారు కదా, కేజీ జాడీలో నాకు పట్టింది, ఇంకా కొంచెం మిగిలింది. కలర్ కూడా చూడడానికి బాగా నోరు ఊరిపోయేటట్టుగా ఉంది కదా. ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది మనకి అందరికీ ఎంతో ఇష్టమైన ఊరగాయ. ఇప్పుడు మొత్తాన్ని వేరే దాంట్లో కూడా పెట్టేసుకోండి. మిగిలిన దాన్ని లాస్ట్ మిగిలిపోయితే ఆ గుజ్జులో మనం ఖచ్చితంగా చేసే పని లాస్ట్ ఇదే పని. అన్నం వేసుకొని కొంచెం కలుపుకొని తినండి, సూపర్గా ఉంటుంది.